అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, నేనేదో కొన్ని కంపెనీస్‌కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి, కొన్ని కంపెనీస్‌కి ఎగనెస్ట్‌గా ఉంటున్నానని చెప్పేసి, కొంతమంది చేసే కామెంట్స్‌కి ఈ వీడియో అని చెప్పేసి మీకు ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నా. ప్రతి వీడియోలో కూడా నేను ఎన్నో ప్రూఫ్స్ చూపిస్తూ చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో, అది కేవలం ఎవరైతే లో బిల్ట్ క్వాలిటీ ఉన్న కార్స్‌ని యూజ్ చేస్తున్నారో వారికి ఒక అవేర్‌నెస్ రావాలి. వారు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చేసే ప్రయత్నం తప్పనిచ్చి, ఇందులో ఎవరిని విమర్శించాలని కానీ, లేకపోతే ఎవరినైనా కించపరచాలని మాత్రం ఎట్టి పరిస్థితిలో మన ఉద్దేశం కాదు. అంటే లో బిల్ట్ క్వాలిటీ ఉన్న కార్స్ వారి ప్రాణాలని కాపాడలేవు అన్న ఒక ఉద్దేశాన్ని మాత్రమే నేను మీ వరకు చేర్చే ప్రయత్నం మాత్రమే నేను చేస్తూ ఉన్నాను. చలో ఈరోజు టాపిక్లో మనం వెళ్ళిపోయినట్టయితే కనుక టాటా ఇండిగో కార్. ఆల్మోస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి యాక్సిడెంట్స్ మనం చాలా వరకు చూసాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా లోపల కూర్చున్న పర్సన్స్ ఖచ్చితంగా ఫ్రంట్లో కూర్చున్న ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయిన వారిని అయితే మనం చూసాం. బట్ ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి ఒకసారి మీరే చెప్పండి. ఒకసారి దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను, రైట్? ఇక ఈ టాటా ఇండిగో కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడినట్టయితే, కార్ మొత్తం ఆల్మోస్ట్ ఏ పిల్లర్ వరకు కూడా లోపలికి లారీ కిందకి అయితే వెళ్ళిపోయింది. అయినా కూడా ఆ ఇంపాక్ట్ మొత్తం అంతా కూడా బయటకే తీసుకుని తప్పనిచ్చి లోపల కూర్చున్న ప్యాసింజర్స్కి ఎవ్వరికీ కూడా ఆ ఇంపాక్ట్ అనేది లేకోకుండా మైనర్ ఇంజ్యూరీస్తో బయటపడ్డదని చెప్పేసి జరిగింది. నిజంగా ఇక్కడ మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా, ఆ బెస్ట్ బిల్ట్ క్వాలిటీ ఇచ్చిన రతన్ టాటా గారికి మనం థ్యాంక్స్ చెప్పాలా? చెప్పండి, ఒకసారి మీరే చెప్పండి. ఓకే, దీన్ని బట్టి మీరు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మీ కార్ అనేది, అంటే ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎన్ని కిలోమీటర్ స్పీడ్తో జరిగింది ఏంటని చెప్పేసి అయితే అక్కడ లోకలైట్స్ మనకి ఎవరైతే ఆ సమాచారం మనకు అందించారో వారికి కూడా ఒక సమాచారం లేదు. అంటే ఆయన వెళ్ళేపాటికి ఆ ఇన్సిడెంట్ అని చెప్పేసి జరిగింది. అప్పటికే ఆ ముగ్గురిని కూడా అంబులెన్స్లో తీసుకెళ్ళమని చెప్పేసి జరుగుతుంది. ముగ్గురు కూడా సురక్షితంగా మైనర్ ఇంజ్యూరీస్తో మాత్రమే బయటపడ్డామని చెప్పేసి జరిగింది. అంటే ఇందులో ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ లేవు, ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కూడా లేవు. అయినా కూడా ఒక్క బిల్ట్ క్వాలిటీ అనేది వీరి ప్రాణాలని కాపాడింది. ఇదే నేను చెప్పాలనుకున్న ప్రయత్నం. దయచేసి ఇదే విధంగా మన ఛానల్ని రిసీవ్ చేసుకోండి తప్పనిచ్చి. నేను ఒక కంపెనీని ప్రమోట్ చేస్తున్నాను కానీ, లేకపోతే నేను ఒక కంపెనీని ఎగనెస్ట్గా ఉంటున్నానని చెప్పేసి మాత్రం మీరు అనుకున్నారంటే చాలా లాస్ అవుతారు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు ఏమీ లాస్ అవ్వలేదు. నేను చేసే ప్రయత్నం కేవలం మీకోసం మాత్రమే, మీ ప్రాణాలను కాపాడాలనే ఒక ఉద్దేశం మాత్రమే, రైట్ ఫ్రెండ్స్? ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ నోటీస్కి కూడా ఏమైనా వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు నాతో పాటు కూడా షేర్ చేసుకోండి. మనం కొన్ని వేల మందికి అయితే అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.